హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. సో ప్రజెంట్ నాతో ఉన్నారు వర్స్టైల్ టాలెంటెడ్ సింగర్ కేశవరావు. కేశవరావు గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే అలా మ్యాండ్లిన్ ప్లే చేస్తూ అలా సాంగ్ పాడుతూ ఉంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ మీద ఉన్న జడ్జెస్ కానీ, టీవీ చూస్తున్న మనలాంటి మ్యూజిక్ లవర్స్ ఆడియన్స్ కానీ అలా హత్తుకుపోతూ ఉంటారు ఆయన పర్ఫామ్ చేసినంతసేపు. సో ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కప్పు కొట్టేది ఈయనే అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అవర్ బ్యాడ్ లక్, ఆయన బయటికి రావడం జరిగింది. సో ఆయన గురించి అసలు తెలుసుకుందాం, మాట్లాడదాం, పాడదాం, అన్నీ మాట్లాడిద్దాం. మనతో ఉన్నారు కేశవ్ గారు. హాయ్ కేశవ్ గారు, నమస్తే. నమస్తే సౌమ్య గారు, ఎలా ఉన్నారు? నాకు మిమ్మల్ని చూసి ఐఎమ్ వెరీ గుడ్. బట్ నాకు మిమ్మల్ని చూస్తే మీ పాట రూపంలో చెప్పాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది. సో నిజంగా అసలు ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఇండియా, ఎక్కడ తెలుగు ఇండియన్ ఐడల్, అసలు వావ్, నిజంగా మేము మిస్ అయ్యాం ఇన్ని రోజులు మిమ్మల్ని, మీ టాలెంట్ని. సో ఇదంతా చూసుకుంటే ఆడియన్స్కి నిజంగా మీ ఎలిమినేషన్ షాకే చెప్పాలి. మీ జర్నీ ఫస్ట్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. ఎలా స్టార్ట్ అయింది మీ సింగింగ్ జర్నీ, ఎలా ఉంది, అసలు ఇక్కడ వరకు రావడానికి అసలు మెయిన్ పర్పస్ ఏంటి, అదంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సింగింగ్ జర్నీ అనేది ఐ థింక్ చాలాసేపటి నుంచి, అంటే నేను 8 ఏళ్ళ నుంచి నేను వోకల్ క్లాస్ ఒక 3 సంవత్సరాలు తీసుకున్నాను లోకల్ టీచర్ దగ్గర నుంచి. ఆ తర్వాత కూడా క్లాసెస్ ఆగిపోయినా కూడా ఆ మ్యూజిక్ వోకల్ ఇంకా కంటిన్యూ చేయాలన్న ఆశ ఇంకా అది ఆగలేదు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. తెలుగు ఇండియన్ ఐడల్ అనేది అందరికీ తెలిసింది. ఇట్స్ అ బ్రాండ్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ స్టేజ్ ఫర్ మెనీ మ్యూజిషియన్స్. అందులోనూ ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇది వేరే భాష, అంటే ఇట్స్ నాట్ మై మదర్ టంగ్, ఇట్ ఈస్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్, ఎలాగూ ఒక ట్రై చేసి చూద్దాం, అన్ని పాటలు తెలుగులో రాకపోయినా కూడా ఒక అడుగు పెట్టి చూద్దామని ఒక ఉద్దేశంతో I came to Hyderabad, gave an audition for Telugu Indian Idol, and honestly చెప్పాలంటే it has been such an amazing experience. And ఏ రియాలిటీ షో అయినా ఒక కంటెస్టెంట్కి వాళ్ళు ఇంకా ముందుకి వాళ్ళ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ అవ్వడానికి దానికోసం ఎక్స్పోజర్ ఇంకా పెంచుతుంది అండ్ వాళ్ళని ఇంకా జనాలకి తెలియజేస్తుంది. సో అది డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్గా నాకు నా కెరియర్లో అది వస్తుందన్న ఆ ఒక మోటివ్తో ఓకే, లెట్స్ గివ్ దిస్ అ షాట్, లెట్స్ గివ్ ఇట్ అ ట్రై, రాకపోతే కూడా పర్వాలేదు, ట్రై చేసి చూద్దామన్న ఒక ఉద్దేశంతో వెళ్ళాను. ఇంత దూరం నేను వస్తున్నాను నేను అస్సలు అనుకోలేదు. సో ఆనెస్ట్లీ ఆహా వాళ్ళకి, తెలుగు ఇండియన్ ఐడల్ టీమ్కి, ఫ్రీ మ్యాంటల్కి అండ్ జనాలందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. వెరీ ప్లేజర్. బట్ మీరు అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ? సో ఐఎమ్ కన్నడిగా. సో ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు కన్నడిగాజే. సో ఇంట్లో కన్నడనే మాట్లాడతాం. బట్ మా నాన్న పెరిగింది చిత్తూరులో, బట్ ఈ స్టడీడ్ తమిళ్ మీడియం. సో ఆయనకి తెలుగు కూడా బాగవచ్చు. మా అమ్మ పెరిగిందంతా తమిళనాడులో. సో ఆవిడకి తమిళ్ చదువు అంతా తమిళ్ మీడియం. అసలు తెలుగు అనేది టచ్ లేదు? అస్సలు లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత రెగ్యులర్గా ఒక 2.5 monthsకి కంటిన్యూస్గా తెలుగు మాట్లాడేది ఇదే ఫస్ట్ టైం. సో నాకు తెలుగు అంత ఫ్రీక్వెంట్గా నేను మాట్లాడను కాబట్టి అంత లైక్ సులువుగా నేను మాట్లాడను. అంటే ఇంతకు ముందు మాట్లాడడం కష్టమైంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతసేపు తెలుగు వాళ్ళ మధ్యన, తెలుగు వాళ్ళతో పాటు మాట్లాడుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ తెలుగు ఇంకా సులువుగా నాకు వస్తుంది ఇప్పుడు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ తెలుగు రాయడం చదవడం కూడా చిన్నప్పటి నుంచి నాకు వచ్చు, బట్ అంత ఫ్లోలో రాదు. ఈ కాంపిటీషన్ కోసం పాటలు నేర్చుకుంటే ఒక 10 సార్లు తెలుగులో లైక్ రాసి అలవాటు చేసుకుని ఏం రాయాలన్నా కూడా ఇప్పుడు తెలుగులో నేను సులువుగా రాయగలను. బట్ తెలుగు రాని వాళ్ళు, తెలుగు రాకుండా కూడా తెలుగు ఒక సాంగ్ పాడగలుగుతున్నామంటే ఫస్ట్ మనం భావం అర్థం చేసుకోవాలి. సో ఆ సోల్లో మనం మునిగితే కానీ ఆ పాట మనం కరెక్ట్గా పర్ఫామ్ చేయలేము. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. అన్నిటికీ ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ సో మెనీ రీసోర్సెస్. అంటే సముద్రం లాంటి రీసోర్సెస్ ఇంటర్నెట్లో అన్నిట్లోనూ మీకు కావాల్సింది అన్నీ దొరుకుతుంది. అండ్ కాకపోతే కూడా చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో there's always a possibility for us to go above and beyond దేనికైనా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక పాట నేర్చుకోవాలంటే
ఆ మీనింగ్ పూర్తిగా అర్థం చేసుకోవాలనే నేను చూస్తాను. సో ఎందుకంటే మీరు చెప్పినట్టు భావం ఉండాలి కదా ఆ పాటలో, ఎక్స్ప్రెషన్స్ అయినా ఆ పాట లైక్ ఒక కాంటెక్స్ట్ ఉంటుంది ఆ పాటకి. ఆ పాట కాంటెక్స్ట్ అర్థం అన్నీ చేసుకోవాలంటే ముందు ఆ ఫస్ట్ లిరిక్స్ సాహిత్యం అర్థం అవ్వాలి. అండ్ సాహిత్యం కనీసం if we can interpret that sahityam in a way that we can understand, then it will be very easy for us to express when we sing. So nenaithe em chestanante first I'll listen to the song, ras chusukuntanu, and mostly ardham avutundi. Koni words koni kotta vocabulary untundi sometimes. ఆ వర్డ్స్ నాకు అర్థం కాకపోతే ఆ సెంటెన్స్ నాకు అర్థం కాకపోతే I have the internet. Sometimes ఇప్పుడు ఒక ఫిల్మ్ చూస్తుంటే ఆ ఫిల్మ్లోనే ఆ పాటకు కూడా సబ్ టైటిల్స్ ఉంటుంది. సో అది కూడా చూసి పికప్ చేసుకుంటాను. అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దిస్ సాంగ్ అని వెతికితే కూడా గూగుల్లో వస్తుంది. కాకపోతే నాకు ఉదాహరణకి నా ఫ్రెండ్ కుషాల్ ఉన్నాడు తెలుగు ఇండియన్ ఐడల్లో. సో అతను అంతా హీ గోస్ ఇన్ టు సో మచ్ డెప్త్ వెన్ ఇట్ కమ్స్ టు లిరిక్స్. సో నాకు లిరిక్లో ఏమైనా డౌట్ ఉంటే నేను వాడిని అడుగుతాను, అరే ఈ లిరిక్ ఇట్లా ఉందిరా, నాకు ఈ వర్డ్ నాకు అర్థం కావట్లేదు, సో ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే వాడు ఆ ఒక్క వర్డ్తో ఆగడు. హీ వోంట్ స్టాప్ దేర్. వాడు ఆ ఫుల్ కాంటెక్స్లో ఇది ఎలా ఉంటుంది, హౌ లైక్ వాట్ ఈస్ ద ఇమేజరీ దట్ ద పోయెట్ దట్ ద లిరిసిస్ట్ ఇస్ ట్రైయింగ్ టు కన్వే అనే దాని దాకా వాడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో I try to make the most of whatever resource is there, and I want to understand the song entirely so that I can emote. But at the same time lyrics gurtu chesukodam adi it's great thing, very very difficult task. But first time మీరు మ్యాన్లిన్ ప్లే చేస్తూ రెడీ పెట్టుకున్నారు కదా, ట్రై చేద్దాం ఇంకా వాడదాం అని చెప్పినప్పుడు మేము అందరం షాక్ అవుతాం. అంటే మ్యాన్లిన్ ప్లే చేసుకుంటే ఇప్పుడు సాంగ్ పడితే మీరు సెలెక్ట్ అవుతారా లేదా అది. బట్ మీకు గోల్డెన్ మైక్ వచ్చేసింది ఆబ్వియస్లీ. అసలు నిజంగా చాలా బాగుంది. సో మీరు ఆస్ట్రేలియానే పుట్టారా? అక్కడే పుట్టింది పెరిగిందంతా అక్కడే ఆస్ట్రేలియాలో మొత్తం? ఇక్కడ ఇండియా బాగుందా ఆస్ట్రేలియా బాగుందా మరి? ఇది ఇక్కడ చెప్తే రియాక్షన్ ఏముంటుందో తెలియదు. ఐ మీన్ రెండు రకాలను రెండు దేశాలు బాగానే ఉంటాయి. ఇన్ మెనీ వేస్ ఆస్ట్రేలియా ఈజ్ బెటర్ దెన్ ఇండియా, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఇన్ మెనీ వేస్ ఈజ్ బెటర్ దెన్ ఆస్ట్రేలియా. నేను ఇక్కడ ఉండాలి ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇండెఫినెట్గా ఇక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్కి స్కోప్ ఉంది, విచ్ ఇస్ అ బిగ్ థింగ్ ఇన్ ఇండియా. ఆస్ట్రేలియాలో అంత స్కోప్ లేదు. అక్కడ పర్ఫార్మెన్సెస్ చేసేవారు? చేశాను యాజ్ అ లోకల్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్స్ ఇక్కడి నుంచి ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్స్ అక్కడికి వచ్చి ప్రోగ్రాంలు చేస్తుంటే అప్పుడప్పుడు లోకల్ ఆర్టిస్ట్స్ పిలుస్తారు, మ్యాండ్లిన్కైనా వోకల్స్కైనా. సో ఇప్పుడు ఫీమేల్ సింగర్ ఎవరైనా వస్తున్నారంటే అక్కడ లోకల్ ఆర్టిస్ట్ని మేల్ సింగర్ కావాలంటే నన్నే పిలుస్తారు. సో అక్కడ అలాంటి షోస్ చాలా జరిగాయి. కానీ ఇక్కడ సీన్ ఇస్ మచ్ బిగర్, ద కాంపిటీషన్ ఇస్ ఆల్సో మచ్ బిగర్. అంటే నేను ఒక్కడనే కాదు, అక్కడ నేనే రాజా నేనే మంత్రి అన్నట్టు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కంపీట్ చేస్తూ వాళ్ళందరినీ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. సో అలా అయినప్పుడు ఇట్ ఈస్ మచ్ మోర్ లైక్లీ ఫర్ మీ టు బిల్డ్ అ కెరియర్ అండ్ బిల్డ్ అ లైఫ్ అరౌండ్ మ్యూజిక్ in a place like India than I can in Australia. But you know, you are a self-made star అంటారు. ఎందుకంటే మీరు ఈ కాంప్లిమెంట్ విన్నారు కదా చాలా మందితో. ఎందుకంటే మీలో కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. గుడ్ లుకింగ్ ఉంది, హ్యాండ్సమ్గా ఉన్నారు, మీ మ్యాన్లిన్ ప్లే బాగుంటుంది, డిసిప్లిన్గా ఉంటారు, అన్నిటికన్నా మించి అన్నీ కలిపి ఉన్న కేశవ్ ఇంత పెద్ద స్టేజ్ మీద ఈరోజు ఎలిమినేషన్ జరుగుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండరు. సో ఇలాంటి టైంలో మీకు ఏ మూమెంట్ తీసుకోవాలనిపిస్తుంది? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనిపిస్తుంది? Next step, just continuing my musical journey with all of what I've learned from this experience. That is what, ఎందుకంటే ఇప్పుడు ఎలిమినేషన్ అనేది చాలా మంది లైక్ బాధేసే ఒక విషయమే. అండ్ నాకు ఆ రోజు బాధ కంటే అరే ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని ఎపిసోడ్స్కి ఉండుంటే బాగుండేదిరా అన్నట్టు అనిపించినా కూడా there was so much for me to learn, and there was so much I was exposed to so much. I got to learn so much. I had a great time. అక్కడ ఉన్నంత వరకు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను తెలుగు ఈజీగా మాట్లాడగలుగుతున్నాను, సులువుగా రాయగలుగుతున్నాను అంటే దానికి కారణం తెలుగు ఇండియన్ ఐడలే. అండ్ హైదరాబాద్ being just a fabulous city, it is helped me a lot. సో ఇప్పుడు తెలుగు పాటలు పాడాలంటే కూడా ఇంకా సులువుగా నేర్చుకోగలుగుతాను. జడ్జెస్, ట్రైనర్స్ వాళ్ళు ఇచ్చే టిప్స్ బట్టి ఇంకా బెటర్ సింగర్ ఎలా అవుదామని ఒక లైక్ ఆ టిప్స్ అన్నిటినీ అప్లై చేస్తూ
ఇక నుంచి ఏ ఏ కాన్సర్ట్స్ వస్తాయో, ఏ ఏ రికార్డింగ్స్ వస్తాయో, ఏ కార్యక్రమాలు వస్తాయో అన్నిట్లోనూ ఈ టిప్స్ అన్నిటిని అప్లై చేసి జస్ట్ టు హ్యావ్ ఫన్ విత్ మై మ్యూజిక్, టు కంటిన్యూస్లీ కీప్ లెర్నింగ్, బికాజ్ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆగదు. తెలుగు ఇండియన్ ఐడల్లో దట్ లెర్నింగ్ ఇంకా యాక్సిలరేట్ అయింది. సో చాలా తక్కువ సేపట్లో చాలా విషయాలు నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇక నుంచి like there is not that pressure to learn so many new things and so many new songs within a short period of time, but at the same time ఆ లెర్నింగ్ ఇంకా కొనసాగుతూ ఉండాలని ఒక మోటివేషన్ ఉంటుంది. సో దాట్ ఈస్ వాట్ ఐమ్ టేకింగ్ అవే ఫ్రమ్ దిస్ ఎలిమినేషన్. బట్ యూ కేమ్ వెరీ స్ట్రాంగ్. అంటే చాలామంది కొంతమంది ఎలిమినేషన్ తర్వాత దాన్ని తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎలిమినేషన్ అదేంది, ఎలిమినేషన్ అవ్వడం ఏంది అంటే స్కోప్ ఉంది కదా, అందరూ మీరే విన్ అవుతారని అనుకున్నాం మేము అందరము, మీకు కూడా తెలుసు ఆ విషయం. బట్ ఇదంతా జరిగిన తర్వాత ఇంత నార్మల్గా అయిపోయారు. సో కానీ తెలుగు ప్రజల్లో ఒకసారి మీరు నచ్చి ఫ్యాన్స్ అయిపోయారు, మిమ్మల్ని దగ్గర చేసుకున్నారంటే అందరు అబ్సల్యూట్లీ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ నిజంగా. అంటే తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పతనం అది నేను చెప్పదలుచుకుంది అది అనమాట. సో ఈ మొత్తం ఇండియన్ ఐడల్ సీజన్ 3 మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రతి పర్ఫార్మెన్స్కి నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు. సో ఎప్పుడు పర్ఫామ్ చేసినా మీ దాంట్లో అసలు ఎలాంటి మిస్టేక్స్ తీయడం కానీ జరిగేది కాదు, జస్ట్ లిటిల్ పిచ్చెస్ అని సో సంథింగ్ చెప్పేవారు తమ్మన్ గారు. ప్రతి ఒక్కళ్ళు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒకసారి మీరు ఎలిమినేట్ అని చెప్పినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే ఈజ్ ఇట్ ట్రూ అని అనిపించిందా, లేదంటే మేబీ అయి ఉండొచ్చు అని అనుకున్నారా? సో ఇది ఇట్స్ అన్ఫేర్ అనుకున్నారా, ఎలా అనిపించింది? నాకు అది ఏమనిపించలేదండి. నాకేమనిపించిందంటే ఆ రోజు బేసిక్లీ జడ్జెస్ ఇచ్చిన పాటల్ని ఛాలెంజ్గా తీసుకొని అందరూ కంటెస్టెంట్స్ పాడాలనేదే ఆ రోజు ఆ షూట్, ఆ స్పెసిఫిక్ ఎపిసోడ్కైన కాన్సెప్ట్ అదే. అక్కడ చూస్తే అందరూ అబ్సల్యూట్లీ ఫినామినల్గా పర్ఫామ్ చేశారు, అందులోనూ ఛాలెంజింగ్ సాంగ్స్. నాకు సెమీ క్లాసికల్ పాటలు అంత అలవాట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం ట్రైనింగ్ తక్కువ కాబట్టి అలాంటి సాంగ్స్ నేను చేయగలుగుతానా లేదా నా అనుమానం ఉన్నప్పుడు అంతమంది అంత సులువుగా పాడేస్తున్నారన్నప్పుడు ఇట్ ఈస్ అ వెరీ కమెండబుల్ థింగ్. సో అంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు అన్న ఒక మైండ్ సెట్లోనే ఉన్నాను. అండ్ ఏం జరిగినా ఇవాళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అబ్సల్యూట్ 100% ఇవ్వాలి. ఏ ఒక రిగ్రెట్ ఉండకూడదు. మళ్ళీ ఆలోచించి అరే ఈ పాట ఇలా చేసుంటే ఇంకా బాగుండేదా, ఇది ఇలా పాడే ఉంటే ఇంకా బాగుండేదా అని ఆలోచించకుండా ఒకేసారి ఉన్న ఎనర్జీ, ఉన్న హార్డ్ వర్క్, వేసిన ఎఫర్ట్ అన్నిటినీ ఆ స్టేజ్లో వి జస్ట్ హ్యావ్ టు ప్రొడ్యూస్, వి జస్ట్ హ్యావ్ టు ఛానల్ దాట్ ఎఫర్ట్ ఇన్ టు దాట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ ఒక మైండ్ సెట్లోనే నేను వెళ్ళి పర్ఫామ్ చేశాను. నాకైతే చాలా తృప్తి అనిపించింది నా పర్ఫార్మెన్స్. బట్ ఆఫ్టర్ ఎలిమినేటెడ్ అందరూ అన్ఫేర్ జడ్జ్మెంట్ అలా ఉంటుందా నిజంగా? మన అంటే ఎలా అంటే ఐ థింక్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే జడ్జ్మెంట్ అనేది మాత్రం కాకుండా ఇప్పుడు అంతమంది బాగా పాడుతుంటే చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా పిచ్చింగ్ ఇష్యూస్, లిరిక్, అలాంటి చిన్న చిన్న విషయాల్లో మార్క్స్ తగ్గుతాయి. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ కాంపిటీషన్. అండ్ ఎంతగా సోల్ ఉన్నా కూడా టెక్నికాలిటీస్ కూడా గమనిస్తారు. సో అన్ని రకాల్లో చూస్తున్నప్పుడు మార్క్స్ దాన్ని బట్టే వేస్తారు. అండ్ దే ఆల్సో హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ క్వర్క్స్. ఈ పాటలో ఇలా ఉండుంటే బాగుండేది. అండ్ సర్టన్ పీపుల్ విల్ హ్యావ్ సర్టన్ ప్రిఫరెన్సెస్ ఫర్ సాంగ్స్. సమ్టైమ్స్ ఇప్పుడు ఒక స్పెసిఫిక్ సాంగ్ ఒక జడ్జికి చాలా ఇష్టమైందంటే దే విల్ బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ దే వాంట్ ఫ్రమ్ దాట్ సాంగ్ అనేది. అండ్ ఐ థింక్ అది కూడా వాళ్ళ తరపు నుంచి చూస్తే న్యాయమే. బట్ ఆల్ దిస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. అండ్ దెన్ చిన్న చిన్న తేడాల్లో మార్క్స్ వస్తున్నప్పుడు అండ్ ఎలాగో ఫార్మాట్ బట్టి చూస్తే ఎలాగో బై ఇప్పుడు వేరే దారి లేకుండా ఎలిమినేషన్ జరిగే తీరాలన్నప్పుడు దెర్ హ్యాస్ టు బి ఎ డిసిజన్ మేడ్. సో అలా అయినప్పుడు దిస్ ఆల్సో ఓటింగ్ కూడా ఉంది. సో ఓటింగ్లో తక్కువ ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతారని. సో దిస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. బట్ యు ఆర్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యు ఆర్ లవర్ బాయ్. సో మెనీ గర్ల్స్ యు హ్యావ్, సో మెనీ గర్ల్స్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అట్లా ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జస్ట్ అన్ఫేర్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ, యువర్ ఒపీనియన్. ఇట్ మీన్స్ అ లాట్. అంటే ఎవరైనా అది అన్ఫేర్ జడ్జ్మెంట్ అని చాలా మంది నాకు కామెంట్లోనైనా, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ డిఎమ్స్ అయినా, నాకు ఇంతవరకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. నేను ఇంకా చూడలేదు చాలా మందిది. అందులో వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ. బట్ అది చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంతమంది నా కోసం ఇలా మాట్లాడుతున్నారు. దే స్టాండింగ్ అప్ ఫర్ మీ. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత నన్ను అంటే వాళ్ళకి నా మీద అంత అభిమానం అన్నప్పుడు నాకు
ఇట్ ఈస్ అ వెరీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాడిని వాళ్ళలో ఒక్కడుగా స్వీకరించడమే ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బట్ యువర్ స్పాంటేనియస్ సింగర్ అని అంటాను నేను అంటే, ఎందుకంటే రష్మిక గారి కోసం పాడిన పాట అద్భుతం రాశారు కదా మీరు. తెలుగు రాదు, పుట్టింది పెరిగింది ఆస్ట్రేలియా, ఇండియా ఇక్కడే తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా అంత స్పష్టంగా ఒక మనిషిని డిస్క్రైబ్ చేయగలిగేంత అసలు నిజంగా చాలా సూపర్. సో మీరు ఇప్పటివరకు అట్లా ఓన్గా రాసుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సో బట్ తెలుగులో ఎప్పుడూ రాయలేదు. ఫస్ట్ ఎవర్ నేను రాసింది తెలుగులో రష్మిక. ఓకే, అంటే ఏ లాంగ్వేజ్ లో రాశారు? నేను తమిళ్లో ఒక పాట రాశాను, కడలడబు అని. మా కోసం ఇది యాక్చువల్లీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో చిన్న స్నీక్ పీక్ మీకు. లేదు మొత్తం కొంచెం ఒక 2-3 తప్పకుండా. என் வாழ்க்கையும் நோடு பகிர்ந்து கொள்ள வேண்டும் என்று என் மனம் கோரியது. விண்மீன்கள் போலே நாம் இருவரும் மின்னுவோமே. உன்னோடுலவிரவுகளை கழித்து காண்கிறேன் தினமும் முழுமதி. விழிகளில் ஒளிரும் உனதுருவமே, விரல்களால் தீண்ட உனதனுமதி பெறுவேனே. ஓ సూపర్ సాంగ్. మీ లైఫ్లో అంటే కెరియర్లో మలుపు తిప్పిన సాంగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, మనకు టర్నింగ్ పాయింట్ ఉన్న మూమెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? పర్ఫార్మెన్స్ సాంగ్సా కాకపోతే నాకు నచ్చిన సాంగ్? మీకు నచ్చినవి. నాకు నచ్చినవి అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఫస్ట్ ఎవర్ నాకు నా జీవితంలో ఫస్ట్ ఎవర్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన సాంగ్ కాదు, యాక్చువల్లీ ఆల్బమ్ అని చెప్తే అలైపాయుదే, సఖీ ఆల్బమ్ క్రియేటెడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పోజర్ టు ఫిల్మ్ మ్యూజిక్ ఆ ఆల్బమ్తో. సో ఏఆర్ రెహమాన్ గారంటే ఐ థింక్ నా జీవితం మొత్తానికి మార్చేశారు. అండ్ ఆయన పాటల్లో చాలా పాటలు ఉన్నాయి అలా నాకు ఎక్కువ మీ నోటి నుంచి విన్న మాట ఏఆర్ రెహమాన్ గారు. ప్రతిసారి మీరు మాట్లాడిన ప్రతిసారి మీ ఈవెన్ దో మీ ఫాదర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు, అంటే ఎక్కువగా ఆయన సాంగ్స్ వింటూ ఉంటారా? I think the most I listen to is A.R. Rahman. Indian music అని చూస్తే I think ఆయనదే చాలా చాలా ఎక్కువగా వింటాను. అంటే ఏం లర్న్ చేశారు మీరు మీ జడ్జెస్ నుంచి? మొత్తం మా జడ్జెస్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. ఐ థింక్ వన్ థింగ్ ఇస్ గీత గారు ఇస్ సమ్మన్ హూ ఇస్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ లిరిక్స్. సాహిత్యాల మీద ఆవిడ ధ్యాస అంతా సాహిత్యాల మీద ఉంటుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఎందుకంటే ఒక పాటకి భావం ఉండాలి, లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లిరిక్ ఇలా పాడాలి, ఉచ్చారణం కరెక్ట్గా ఉండాలి అని ఎప్పుడూ అడ్వకేట్ చేస్తుంటారు. చాలామంది జడ్జెస్ చేసినా కూడా పాటని బాగా తెలుసుకొని ఇలా ఈ విషయాలు ఇది రావాలి, ఈ పాటకి ఈ లిరిక్కి ఈ డైనామిక్ ఉండాలి, అలాంటి చాలా చిన్న చిన్న డీటెయిల్స్ గురించి మాట్లాడతారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే సాహిత్యాలు అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. ఇప్పుడు పాట సగం ట్యూన్ అంటే మిగతా సగం ఇట్ ఈస్ ద లిరిక్స్. కార్తిక్ గారు హీ ఈజ్ జస్ట్ బ్రిలియంట్. ఇప్పుడు ప్రతి ఒక్క పాటలోనూ, ఎస్పెషలీ ఆయన పాడిన పాటల్లో ప్రతి న్యూయాన్స్, ప్రతి డైనామిక్ అన్నీ ఆయనకి ఫింగర్ టిప్స్లో ఉంటుంది. సో ఎనీ టైం ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత ఈ పాట నువ్వు ఇలా పాడుంటే ఇంకా బాగుండేది, this is something, this is the kind of treatment that is given to the song. ఈ పాటకి ఈ గ్రాఫ్ ఉంటుంది, ఈ పాటకి ఈ ఎమోషన్ ఉంటుంది. నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాట నేర్పించినప్పుడు ఈ విషయాలు చెప్పారు, ఇది నేను ఇప్పుడు నీకు డెమాన్స్ట్రేట్ చేస్తానని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అందులోనూ ఆయన పాడిన పాట కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా ఒక షోలో పాడిన పాట, ఆయన ఇప్పుడు రీసెంట్లీ ఎపిసోడ్లో లలిత ప్రియ కమలం ఇళయరాజా గారు కాన్సర్ట్లో చేసినప్పుడు దాని గురించి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు చాలా పాటలు ఆయనకి ఎన్సైక్లోపీడియా లాగా తెలిసిన పాటలు ఏమైనా ఉంటే దాని గురించి డెఫినెట్గా హీల్ ఆల్వేస్ ప్రొవైడ్ టిప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బీయింగ్ అ వోకలిస్ట్. ఇప్పుడు ఒక వోకలిస్ట్గా ఈ పాటతో ఎలా సాధించాలి, ఈ పాటతో ఎలా నీ సింగింగ్ అబిలిటీ ప్రూవ్ చేసుకోవాలనేది చాలా బాగా నిరూపిస్తారు. తమన్ అన్న, హీ ఈజ్ అబ్సల్యూట్లీ అంటే ఫుల్ ఆల్రౌండర్, బికాజ్ హీ ఈజ్ అ మ్యూజిక్ కంపోజర్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ తరపు నుంచి ఇన్స్ట్రుమెంట్ ఇలా వస్తుంటే ఈ డైనామిక్ ఉండాలి, ఈ బీట్కి తగ్గ లిరిక్కి ఇలా ఉంటుంది. సో డైనామిక్స్ విషయాల్లో ఒక పాట పాడాలంటే పిచ్చింగ్ గురించి, టెంపో
అండ్ అన్నిటి గురించి లైక్ అన్ని విషయాల గురించి మాట్లాడతారు. సో ఐ థింక్ 3 of them as a team of judges, they're so brilliant. There is so much that they teach us on stage. అది మా పాట అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మిగతా వాళ్ళ పాటలు వాళ్ళు పాడుతుంటే వాళ్ళకిచ్చే టిప్స్ ఏంటి, లైక్ ఏమేమి చెప్తారు, వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏమేమి ఉంటాయో అన్నిటినీ నేను కూడా తీసుకుంటాను, నేను కూడా అప్లై చేసుకుంటాను. ఓకే, ఈ పాటకి నేను పాడిన పాట అవ్వకపోయినా కూడా ఈ పాటకి ఈ టిప్స్ ఇచ్చారు, ఈ అడ్వైస్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ నుంచి నేను కూడా ఈ పాట కాకపోతే ఇంకో పాట పాడాలనుకున్నా కూడా ఈ టిప్స్ నేను కూడా అప్లై చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. సో ఇట్స్ అ బ్రిలియంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ద జడ్జెస్ అండ్ ట్రైనర్స్ as well. ట్రైనర్స్ మనకి 3 ట్రైనర్స్ ఉన్నారు. స్టార్టింగ్లో ప్రసాద్ అన్న ఉండేవారు, తర్వాత సాయి మాధవ్ అండ్ శ్రీదీప్. సో దీస్ 3 హ్యావ్ బిన్ అమేజింగ్. ఎందుకంటే జడ్జెస్ చెప్పిన విషయాలు జడ్జెస్ అక్కడ కూర్చొని పర్ఫార్మెన్స్ విన్న తర్వాత జడ్జ్మెంట్ ఇస్తారు. అదే జడ్జ్మెంట్ వీళ్ళు రిహర్సల్లో పాడుతుంటే వీళ్ళు ఇచ్చి ఆ టిప్స్ ఇచ్చి ఎలాగైనా ఆ జడ్జ్మెంట్ ఇవ్వకుండా చూడడానికి ఇది ఇస్తారు, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇచ్చిన టిప్స్ ఫాలో చేయకుండా అలాగే పాడితే వీళ్ళు ఏం విషయాలు చెప్తారు, జడ్జెస్ కూడా అదే మ్యాటర్లు చెప్తారు, ఇంకా ఎక్కువ కూడా చెప్తారు జడ్జెస్, బికాస్ దే హ్యావ్ సో మచ్ మోర్ ఇన్పుట్ అబౌట్ ద సాంగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్తో కూడా వింటారు. బట్ వీళ్ళు చెప్పిన విషయాలు ఫాలో చేసి ప్రాపర్గా ఆ పాట పాడితే అండ్ ఇఫ్ వెన్ దే గైడ్ అస్ రియలీ వెల్, అక్కడ ఒక నెగటివ్ కామెంట్కి కూడా స్కోప్ లేనంత బాగా వచ్చేస్తుంది పర్ఫార్మెన్స్. సో I think I owe it all to the trainers and the judges as well. అంటే మీరు నిజంగా చెప్పాలంటే ఇంతవరకు చేసిన కంటెస్టెంట్స్లో కూడా పాటలు పాడించాము, అన్నీ చేసాము. అంటే స్టేజ్లో ఏం జరుగుతుంది, బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరుగుతుంది అన్నీ కనుక్కున్నాం. బట్ మాకేంటంటే మీ ఎలిమినేషన్ తర్వాత అసలు మీ గురించి తెలుసుకోవాలి, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు చూసిన రోజు మీరు ఆ రోజు ఎమోషనల్ అయ్యారు, మీ మదర్ చాలా ఎమోషనల్ అయ్యారు మీ గురించి చెప్తూ. అంటే మాటలు రాని టైం వస్తాయా లేవా అని అనుకున్న రోజు నుంచి ఈరోజు గట్టిగా తన సాంగ్ని పాటను వినిపించే స్థాయికి ఎదిగారు అని చెప్పి. సో ఈ ఎలిమినేషన్ తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది? మా పేరెంట్స్ చాలా గర్వపడారు, ఎందుకంటే మా అమ్మకైతే తెలుగు అంతగా రాదు. అండ్ సో ఆవిడకి నేను తమిళ్ సూపర్ సింగర్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు మా అమ్మ ఉండేది. ఒక ఎలిమినేషన్ అక్కడ నా ఎలిమినేషన్ దాకా మా అమ్మ ఉండింది నాతో పాటు అక్కడ చెన్నైలో కొన్ని రోజులు. ఇక్కడైతే ఒక 3 రోజులు మాత్రం వీళ్ళు వచ్చి వెళ్ళిపోయారు ఆ ఒక ఎపిసోడ్ కోసం. సో వాళ్ళు లేనప్పుడు నేను ఇంతగా చేయగలిగానా, అండ్ ఇన్ని పాటలు నాకు తెలుగులో రాకపోయినా కూడా ఇంత నేను అంటే చేయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను, అండ్ ఇంత దూరం వచ్చానని వాళ్ళంతా లైక్ గర్వపడుతున్నారు. సో నాకు తెలిసి ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మిమ్మల్ని మాత్రం ఎవరు వదులుకోరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి పిలుద్దాం అంటే ఈ సాంగ్కి సూట్ అవుతారేమో అని ప్రతి సాంగ్కి మీరు సూటబుల్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ప్రణవాలయ అసలు అన్కండిషనల్ నిజంగా పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ వాయిస్కి అక్కడ జరుగుతున్న బీజిఎంకి మన సూటబుల్ కావాలి వాయిస్ అనేది ఉంటుంది. ప్రతి సాంగ్కి నాకు తెలిసి ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి ఒకసారి టెస్ట్ చేద్దాం, ఈ సాంగ్కి ఆయన సూట్ అవుతారేమో అనే దాంట్లో నిజంగా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఇది నాట్ ఏ ఎండింగ్, జస్ట్ బిగినింగ్ అంతే. ఇండియన్ ఐడల్ సీజన్ 3 అనేది మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. కొంతమందికి తెలిసిన కేసు ఈరోజు కొన్ని లక్షల మందికి ఫేవరెట్ పర్సన్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే దాంట్లో నేను కూడా ఉంటాను కాబట్టి చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కార్తిక్ గారు మీకు ఇచ్చారు రమ్మని చెప్పి కాన్సర్ట్ ఉంది కదా, నెక్స్ట్ తిరుపతిలో ఒకటి November 9th రోజు ఇచ్చారు. ఎలా ఉంది ఫీలింగ్ అప్పుడు? వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే కార్తిక్ గారు మ్యూజిక్ వింటూ నేను పెరిగాను. సో ఆయనతో పాటు నేను లైక్ స్టేజ్ షేర్ చేస్తున్నాను, ఆయనతో పాటు పర్ఫామ్ చేస్తున్నాను అంటేనే నిజంగా లైక్ నన్ను నేనే ఒక అదృష్టవంతుడుగా నమ్ముతున్నాను. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా కార్తిక్ గారు కాంప్లిమెంట్స్ అనేవి రేర్గా ఉంటాయి. అంటే యా గుడ్ అంటే చాలా బాగా చేశారు మీరు. సో ఆయన కంప్లీట్గా ఆఫర్ ఇవ్వడం అనేది నిజంగా డీప్లీ ఆయన తీసుకుంటే కానీ అట్లాంటివి కాంప్లిమెంట్స్ బయటికి రావు. నిజంగా చాలా బాగుండింది. అప్పుడు మీకు ఎలా ఉండిందో కానీ మాకు అసలు గూస్ బంప్స్ నిజంగా నాకు గూస్ బంప్స్ కాదు, ఆ రోజు ఐ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు గెట్ ఎమోషనల్. ఐ వాజ్ లైక్ నిజంగా ఆయన అడిగారు ఒక కలయా నిజమా అని, ఒక ఇన్సెప్షన్లో ఉన్నాను, లిటరలీ కళలో ఇంకో కళలో ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ కళ నుంచి ఇంకా బయటికి వచ్చేసరికి ఆ కాన్సర్ట్ జరిగిపోయింది చెన్నైలో. లిటరలీ ఫ్లైట్ నాకు బుక్ చేపించి నన్ను చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ కాన్సర్ట్లో
నన్ను అందరి ముందు ఒక ఐ థింక్ 15-20 వేల మంది ఉన్నారు అక్కడ. అందరితోనూ నేను మ్యాండ్లిన్ వాయిస్తుంటే నాకు సోలో ఇచ్చి దిస్ ఇస్ కేశవ్ ఆన్ మ్యాండ్లిన్ అని అనౌన్స్ చేస్తుంటే ఓకే ఇది డెఫినెట్లీ కలే అని ఒక ఫిక్స్ అయిపోయాను. సో అంతా ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ యూఫోరియా. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం, చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు, హీ డిడ్ రియలీ వెల్ అని చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఆనందమైంది. అండ్ ఇంకా I want to keep making him proud. I want to keep I want to keep making him proud అన్న ఒక ఉద్దేశంతో ఇక నెక్స్ట్ 2 కాన్సర్ట్లు చేయాలని చాలా వెరీ కీన్ గా నేను వెయిట్ చేస్తున్నాను. బట్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 మెమరీస్ అయితే లాట్ ఆఫ్ ఉంటాయి. ద బెస్ట్ మెమరీ ఏంటి? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఆఫ్ స్క్రీన్ మెమరీస్ చెప్పొచ్చా, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీనే కావాలి? ఆఫ్ స్క్రీన్ ఆల్రెడీ మేము చూస్తాంగా. ఆఫ్ స్క్రీన్ మెమరీస్ లో చాలా ఉన్నాయి. అందులో కార్తిక్ గారు ఈ 1 లైనర్స్ చెప్తారు కదా, సో 1 లైనర్స్ చెప్తున్నప్పుడు ఆ నిఘంటు ఒకటి పెట్టుకుంటారు. ఆ నిఘంటు వచ్చే ముందు ఆయనకి స్లిప్స్ వచ్చేవి, ఆ స్లిప్స్ లో ఏమేమి చదవాలో. సో ఒక్కసారి అరే రే వెయిట్ రా అని చెప్పి ఆయన స్లిప్ ఇంకా రాలేదు, ఆయన అరే బ్రింగ్ మీ ద స్లిప్ నాకు ఇదరే. అందరు ఇక్కడ కూర్చొని నవ్వుతూ ఉన్నారు, ఎందుకంటే ఆ స్లిప్ లేకుండా ఆయన ఏం చెప్పలేరు పాపం. ఆ తర్వాత స్టార్ట్ చేస్తే ఓన్ గా రాసుకుంటున్నారు అనుకున్నాం మేము. కాదా? ఆయన లిటరలీ రెడీనా కంటెస్టెంట్స్ వైపు చూసి అరే రెడీనా అని చెప్తే, ఎందుకంటే ఆయన ఒక్క లైన్ చెప్పిన తర్వాత వా ఇర్షాద్ అని ఏమని చెప్పాలి కదా. సో అప్పుడు ఒక్కసారి ఆయన లైన్ చెప్పినప్పుడు ఆ రోజు అందరికీ ఐ థింక్ కొంచెం లేట్గా పడుకున్నాం అండ్ కొంచెం తొందరగానే లేచి షూట్కి వెళ్ళాం కాబట్టి ఫుల్ నిద్రలో ఉన్నాం అందరూ, నా ఒక్కడు తప్ప. అండ్ మిగతా వాళ్ళందరూ లిటరలీ ఒక డల్గా కూర్చున్నప్పుడు ఈయన ఆ 1 లైనర్లో 1 లైన్ చదువుతున్నారు. ఆ లైన్ కూడా మర్చిపోయాను, కానీ ఆ మూమెంట్ గుర్తుండింది. ఆ లైన్ చదువుతుంటే సంథింగ్ పూ తోటల్లో ఉంటాయి పూలు, ఏదో ఒకటి చెప్తారు. పూ తోటల్లో ఉంటాయి పూలు. ఇటువైపు చూస్తే ఎవ్వరు రియాక్షన్ ఇవ్వట్లేదు. అరే ఏంట్రా, అరే ఐఎమ్ రీడింగ్ నా ఏంట్రా అని చెప్పి అప్పుడు అందరూ నవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ నేను తమనన్నా బాగా వేసుకున్నాను కార్తీక్, అరే చెప్పరా నువ్వు చెప్పరా అని. ఆ తర్వాత and then he finished his line. He was like, అరే మళ్ళీ చెప్తాను రా, మీరేంట్రా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఆ తర్వాత పూదోటలు ఉంటాయి పూలు, నువ్వు కళ్ళద్దాలు వేసుకుంటే కనిపిస్తావు కూలు అని ఏదో సమ్ ర్యాండమ్. ఇది నేనేదో లైక్ ఏదో మీకోసం చెప్పారు, అది ఎవరి కోసం చెప్పారని కూడా గుర్తులేదు ఐ థింక్. బట్ నేను సైడ్ లో కూర్చున్నాను, బట్ ఇటువైపు చూస్తుంటే ఒక్కరు కూడా రియాక్షన్ ఇవ్వనప్పుడు ఏంట్రా అని చెప్పి ఆ ఏంట్రా ఇలా చేయి ఎత్తి చూపించినప్పుడు ఇట్ వాస్ సో ఫనీ. బట్ అది ఐ థింక్ టెలికాస్ట్ లో వాళ్ళు చూపించలేదు అనుకుంటా. లైక్ moments like that, అది just one of very many, but it's just very funny moments. Like we have so much fun in the set. సమ్టైమ్స్ ఒక్కరికొక్కరితో మాట్లాడుకోవడం, ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ లైక్ ఒక సోఫాలో పక్కన కూర్చుంటే సౌండ్ చెక్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకోవడం, అలాంటివి చాలా జరుగుతాయి. అండ్ సమ్టైమ్స్ బాత్రూమ్ బ్రేక్ వెళ్తున్నప్పుడు లిటరలీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి ఆ తర్వాత కూర్చుంటాము. ఇట్ ఈస్ లైక్ ఒక హడావిడి ఉంటుంది, బట్ ఫన్ ఉంటుంది చాలా. ఇట్స్ సో మచ్. మీరు యాక్చువల్లీ అసలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అంతా కూల్గా సాగిపోతుంది బికాస్ ఆఫ్ యువర్ జడ్జెస్. నిజంగా చెప్పాలంటే తమన్ గారు వెరీ ఫ్రీ అసలు. అబ్బా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తను అయితే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సో యు ఆర్ మిస్సింగ్ నో? యా ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఫుల్ ఎన్వైరన్మెంటే ఐ ఆమ్ మిస్సింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ మీన్ ఇక్కడ నుంచి థింగ్స్ విల్ బి గోయింగ్ అప్, థింగ్స్ విల్ బి గోయింగ్. మీ కో సింగర్స్ ఉన్నారు కదా, కో కంటెస్టెంట్స్ అందరూ మీ సాంగ్ అంటే వాళ్ళ ఓన్ సాంగ్ చేసుకొని పాడతారు వాళ్ళే ఫస్ట్. సో అది నాకు చాలా బెస్ట్ థింగ్ అనిపిస్తూ ఉంటుంది మీరు పాడేటప్పుడు. కానీ వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ రెడీగా ఉంటారు. నేనంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కాంపిటీషన్ ఉంది, చాలా స్పిరిట్ బాగుంది చాలా. మొత్తం సో ఏఆర్ రెహమాన్ గారి పాటలు వింటూనే పెరిగారు. ఆయన అంటే అసలు నిజంగా ఏకలవ్యుడు లాగానే. మీరు ఏకలవ్యుడు అంటే తెలుసా? తెలీదు, మహాభారతంలో చెప్తున్నా. అంటే గురువుని ఫోటో పెట్టుకొని. ఇది నేను ఎలా నేర్చుకున్నానంటే వసూల్ రాజా ఎంబీబీఎస్ అని ఒక ఫిల్మ్ ఉంది, శంకర్ దాదా ఎంబీబీఎస్ తమిళ వర్జన్. అందులో గురుగారి దగ్గర నుంచి, గురుగారు లేకుండా నేను నేర్చుకున్నాను రా, నేను ఏకలవ్య అని చెప్పడానికి నేను ఏలకవ్యం రా అని చెప్తాను. అది ఏలకవ్య కాదు ఏకలవ్య అంటాడు.
అప్పుడు నాకు మీరు చెప్పినప్పుడు ఏంటి మీకు కూడా ఎలకవి అని వచ్చిందా? నాకు కూడా అదే వినిపించింది, సరిగ్గా అదే కమల్ హాసన్ కూడా తప్పుగానే చెప్పారు కదా. బట్ అవును, ఐ లుక్అప్ టు ఏఆర్ రెహమాన్ మాత్రం కాదు, ఏఆర్ రెహమాన్ గారు మాత్రం కాదు, బట్ చాలా మంది మ్యూజిషియన్స్ వాళ్ళని లుక్అప్ చేస్తూ, అలాగే లైక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ లైక్ ఓకే వీళ్ళే గురు అంటే స్థానంలో నేను పెట్టుకుని వాళ్ళని విని నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను విని నేర్చుకున్నాను చాలా విషయాలు. సో ఇట్స్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఇది చెప్పాలనుకున్నారా? ఇది కాకపోతే ఇంకేదో మైండ్లో వచ్చింది, బట్ మర్చిపోయాను. ఏఆర్ రెహమాన్ గారి అంటే మీకు నచ్చిన సాంగ్ అని ఏదైనా ఉంటే ఒకసారి మా కోసం పాట. తప్పకుండా, లిరిక్స్ చూసి పాడతాను. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. తాను నేను అని సాహసం శ్వాసగా సాగిపో నుంచి. దారి నేను తీరం తాను తారం నేను హారం తాను, దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను, నేను తాను రెప్ప కన్ను వేరై పోని పుడమి మన్ను, నేను తాను రెప్ప కన్ను వేరై పోని పుడమి మన్ను, తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను గానం గమకం, తాను నేను ప్రాయం తమకం, శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను, వెలుగే దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు నేను మొయిలు మిన్ను, మనసు నేను వేరు మాను, తాను నేను. అండి నిజంగా అసలు చాలా ఎక్స్ట్రాడనరీ. సో మీరు నిజం చెప్పాలంటే అబ్బా అసలు విన్నర్ అవ్వాల్సిన వాళ్ళే అండి. సో మీరు ఎలిమినేషన్ జరిగిన టైంలో నవీన్ పోలిశెట్టి గారు ఉన్నారు అండ్ అందరూ కూడా అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళ స్టోరీస్ అన్నీ, మేము ఇలా ఆడిషన్స్కి వెళ్ళాము, మేము ఎదైపోయాము. సో మీకు అలా ఉందా ఇండియన్ ఐడల్ సీజన్కి వెళ్ళాలి అని చెప్పి? ఈవెన్ దో యువర్ హోస్ట్ ఆల్సో ఇండియన్ ఐడల్ విన్నర్ హిందీలోనే కదా. సో ఇక్కడ కళను నమ్ముకుంటే ఎక్కడికైనా వెళ్తాం అనేది నిజంగా అది సత్యమే చెప్పాలంటే. సో వాళ్ళు చెప్పారు కదా, నేను అక్కడ ఆడిషన్స్ ఇచ్చాను, చాలా ట్రై చేసి ఒక మూమెంట్లో నాకు మంచి ఇది వచ్చింది అని చెప్పి. మీకు ఏమైనా ఉందా అలా? నాకు డెఫినెట్గా హిందీ ట్రై చేయాలని ఉంది, ఎందుకంటే తెలుగు కంటే నా హిందీ ఇంకా బాగుంటుంది. అవునా? ఓకే. అండ్ పాటలు కూడా నాకు హిందీలోనే ఎక్కువ తెలుసు మిగతా భాషల కంటే. సో కుదిరితే ఈసారి కాకపోయినా కూడా మరోసారి నెక్స్ట్ ఇయర్ ఏమైనా అవకాశం దొరికితే హిందీ ఐడల్ కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇంకా ఎక్స్పోజర్ వస్తూ ఉంటే, ఇంకా ఎక్స్పోజర్ దొరుకుతూ ఉంటే మా కెరియర్ కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకా మ్యూజిక్ ఒక కెరియర్గా తీసుకోవాలంటే ఇంత ఎక్స్పోజర్ ఉంటేనే కుదురుతుందన్న ఒక మోటివేషన్ ఉంది. సో ఎలాగైనా దీని తర్వాత కూడా ఇక్కడున్న ఈ తెలుగు సాంగ్స్, తెలుగు వాళ్ళతో ఉన్న మొమెంటమ్ని ఇంకా క్యారీ చేస్తూ, ఇంకా ప్రొలాంగ్ చేస్తూ, అలాగే హిందీలో కూడా ఒకసారి ట్రై చేసి అక్కడ కూడా ఒక ఇంపాక్ట్
ఇవ్వాలని చూస్తున్నాను. సో తమిళ్ సాంగ్ అయిపోయింది, తెలుగు సాంగ్ అయిపోయింది, హిందీ సాంగ్ ఏదైనా ఉంటే తప్పకుండా. मेरे दिल की राहतों का तू जरिया बन गई है, मेरे इश्क के तेरे दिल में क़ईद बन गई है, तेरा जिक्र हो रहा है, तेरा जिक्र हो रहा है, इबादत की तरह तुझे याद कर लिया है, ओ तुझे याद कर लिया है, आयत की तरह. నిజంగా ఇది మీ ఎలిమినేషన్ అనేది చూసిన తర్వాత మళ్ళీ వస్తారేమో, రీఎంట్రీ ఉంటుందేమో, ఇది నార్మల్గా చెప్తున్నారేమో అలా ఉండింది నిజంగా మాకైతే. సో మీరు బయటకు వచ్చిన తర్వాత అందరూ బాధపడ్డారు, నేనైతే చాలా ఫీల్ అయ్యా. అసలు ఎందుకు ఇలా జరిగింది, సడన్ షాక్ ఏంటి, అసలు ఇలా కాకూడదే అని చెప్పి చాలామంది అనుకున్నారు. అట్లా అనుకునే ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? సో తమన్ గారు కూడా మీకు కీప్ ఇన్ టచ్ అంటే అట్లా చెప్పారు కదా, సో అదే స్పిరిట్తో ఉండు, అలాగే ఉండు అంటే ఐ ఆల్వేస్ బీ విత్ యూ అని చెప్పారు కదా. సో నెక్స్ట్ అంతా బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాము. సో ఆడియన్స్ కొంచెం నర్వస్లో ఉంటారు కదా, వాళ్ళకేం చెప్తారు? నా ఎలిమినేషన్ అన్ఫేరు, జరిగి ఉండకూడదు, నేనే టైటిల్ విన్నర్ అవ్వాలని అనుకున్న మీరు వల్లే నేను గెలుస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను. సో అందుకని మీరు ఎప్పుడు బాధపడకండి. ఇక నుంచి నా పయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక నుంచి ఇంకా ఇట్ విల్ కీప్ గెటింగ్ బెటర్. మీ అందరి సపోర్ట్, మీ అందరి అనుగ్రహాలు ఉంటే I will be able to establish a brilliant career in music, and I'm very hopeful. And ఎప్పుడైనా ఒక రోజు మీలో ఎవరినైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో ఏదైనా ఆడియన్స్లో మిమ్మల్ని కలవగలుగుతానా, చూడగలుగుతానా అని చాలా చాలా వేచి ఉన్నాను, ఆశిస్తున్నాను. నా దృష్టిలో అయితే మీరే నన్ను గెలిపించారు ఇంత సపోర్ట్తో. సో అదే నాకు పెద్ద గెలుపు. సో చాలా చాలా థ్యాంక్స్. నా కృతజ్ఞతలు ఎప్పుడూ మీకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇదంతా విని ఆడియన్స్ అనుకుంటారు మా కేశవ్కి మంచి మాధుర్యమే కాదు, గొప్ప పర్సనాలిటీ కూడా ఉంది అని చెప్పి. వెరీ నైస్ అండి, మీతో మంచి ఇంటర్వ్యూ జరిగింది. సో మీరు కూడా పెద్ద ఫ్యూచర్లో మంచి సింగర్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ అడిగితే మాకు కూడా ఇవ్వచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.